మా ప్రతినిధి ప్రవీణ్ అందుబాటులో ఉన్నారు ఫ్రెష్ అప్డేట్స్ తోని. పూర్తిగా కూడా కర్ణాటక ఎన్నికలకు సంబంధించి అసలు గాంధీ భవన్ లో వాతావరణం ఎలా ఉంది అండ్ కాంగ్రెస్ శ్రేణులు ఏం చెప్తా ఉన్నారు, టోటల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ అందుబాటులో ఉన్నారు. ప్రవీణ్, గాంధీ భవన్ లో పరిస్థితులు ఏ విధంగా, కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ మరొకసారి ఘన విజయం సాధించిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ముందు నుంచి డి అంటే డి, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా మారుతున్న సిచ్యువేషన్స్ లో ఏకదాటిగా 136 సీట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ దూసుకొస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ మరొకసారి కర్ణాటకలో అధికారంలో రాబోతా ఉంది. సో కాంగ్రెస్ శ్రేణులు ఏమంటున్నారు? ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఇచ్చినాయో దానికి ఒక అంచనాలు కూడా మించి ఈ యొక్క కాంగ్రెస్ అనేది ఘన విజయం అయితే ఒక ముందుకెళ్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఒక 136 ఒక ఆధిక్య దిశకు అయితే ముందుకు వెళ్తుంది. అయితే ఇప్పటికే మనం గతంలో చూసుకున్నట్లయితే ఒక బీజేపీ ఏదైతే ఉందో 104 స్థానాలు అయితే కైవసం చేసుకున్న నేపథ్యంలో ఒక హంగ్ జేడీఎస్ యొక్క నేపథ్యంలో హంగ్ ఏర్పడింది. అయితే చూసుకున్నట్లయితే దానికి ఒక 70 స్థానాలు కూడా ఒక దాటలేని పరిస్థితి అయితే ఒక బీజేపీ అయితే ఉంది. అయితే ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఇప్పటికే 136 స్థానాల్లో అధిక్యంలో ఉన్న కాంగ్రెస్ మనం చూసుకున్నట్లయితే ఘన విజయం సాధించింది. అయితే ఒక గత 35 ఏళ్ల ఒక చరిత్ర మనం కర్ణాటక చరిత్ర మనం చూసుకున్నట్లయితే ఎన్నడూ కని ఎరుగని ఒక రీతులు అయితే కాంగ్రెస్ యొక్క ఘన విజయం తీసుకైతే వెళ్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే రేవంత్ రెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ అలాగే వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే ఇప్పటికే ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఒక ఎంతో ఆనందం ఒక హర్షం వ్యక్తం చేస్తాం. ఇప్పటికే ఈ యొక్క మనం గతంలో చూసుకున్నట్లయితే రాహుల్ గాంధీ చేపట్టిన ఒక భారత్ జోడో యాత్ర ఏదైతే ఉందో ఒక పునర్జీవనానికి కాంగ్రెస్ కు ఒక నాంది పలికి ఒక బాటగా రాహుల్ గాంధీ అయితే చేపట్టారు. ఆ దిశలోనే ఒక మొదటి విజయం చూసుకున్నట్లయితే హిమాచల్ ప్రదేశ్ అయితే మనం చూసుకుంటే ఘన విజయం సాధించింది కర్ణాటక. తెలంగాణలో చూసుకున్నట్లయితే మరో విజయం సాధిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో రాబోయే ఒక 2024 మనం చూసుకున్నట్లయితే పార్లమెంట్ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే ఎర్రగొట్ట మీద ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ యొక్క జెండా ఎగరవేస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో మనం చూసుకున్నాం. అయితే ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే దీనికి ఈ యొక్క ఘన విజయం కర్ణాటకలో యొక్క ఫలితాలు వీళ్ళ యొక్క లీడింగ్ లో ఉన్న కాంగ్రెస్ తరఫున యొక్క లీడింగ్ లో ఉంది. దీనికి సంబంధించి రాహుల్ గాంధీ ఇప్పటికే ఢిల్లీలో అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి గతంలో ఏవైతే ఒక మేనిఫెస్టో ఏదైతే ఇవ్వడం జరిగిందో దానికి సంబంధించి 5 కూడా నెరవేర్స్తాం తొలి రోజు అని చెప్పేసి చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏవైతే ఉన్నాయి ఒక విద్వేషాలు పూరితమైన దానికి సంబంధించి ఒక దుకాణం అయితే మూసిపడిపోయింది. ఏవైతే ఒక నీతి నిజాయితీ గల యొక్క ప్రేమల్ని మేమైతే కర్ణాటక ప్రజలైతే మేము దోచుకున్నాం. ఆ దిశలోనే దీనికి సంబంధించి కర్ణాటక యొక్క కాంగ్రెస్ గెలుపు దిశగా ముందుకు వెళ్తుందని చెప్పి చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఒక 5 మేనిఫెస్టోలు అయితే ఇప్పుడు దీనికి సంబంధించి కర్ణాటక ప్రజలైతే సంబంధించి కూడా ఓట్లు వేసారని కూడా మనం భావించే చూడాలి. దీనికి సంబంధించి ఒక ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే గృహ జ్యోతి ఇదేదైతే ఉందో ఒక 200 యూనిట్లు సంబంధించి కూడా ప్రతి కుటుంబానికి కూడా ఒక ఉచితంగా ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో ఉంది. రెండో చూసుకున్నట్లయితే గృహలక్ష్మి ఎవరైతే ఉన్నారో 1.5 కోట్ల ఎవరైతే ఉన్నారో గృహిణులు దీనికి సంబంధించి 2000 ఆర్థిక సహాయం అందిస్తారు. అలాగే ఇంకో మేనిఫెస్టో ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి 10 కిలోల ఉచిత బియ్యం కావచ్చు. అలాగే నిరుద్యోగులకు సంబంధించి కూడా మేనిఫెస్టో ఉంది. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 2000 ఇస్తాం అని, ఎవరైతే పట్టుబద్దులు ఉన్నారో వాళ్ళకి 2000, అలాగే డిప్లొమా చేస్తున్నారో వాళ్ళకి 1500 ఇచ్చే ఇది ఒకటి ఉంది. అయితే 5th గా మనం చూసుకున్నట్లయితే ఇది ఎంతో ఆసక్తి రేపే ఇది ఒకటి మనం కర్ణాటక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పబ్లిక్ సర్వీస్ ఏవైతే ఉన్నాయో బస్సుల్లో మహిళలకి ఉచితంగా సర్వీస్ అయితే ఉంది. అయితే ఈ యొక్క ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క గ్యారంటీ కార్డుగా అయితే ఈ యొక్క మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది. దీని ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క 5 ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి కూడా అటు ఓటర్లను కూడా కైవసం చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా చూసుకుంటే యువత అలాగే మహిళలపై ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసే విధంగా అయితే ఉంది. అయితే అధికారంలో వచ్చిన మొదటి వెంటనే దీనికి సంబంధించి సైన్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి మనం ఒకవైపు జేడీఎస్ ఎవరైనా ఒక కుమారస్వామి ఉన్నారో ఒక కింగ్ మేకర్ గా అవ్వాలని ఒక నేపథ్యంలో అయితే మనం చూసుకున్నట్లయితే ఎటులో కూడా ఒకవైపు ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఇచ్చినో దానికి అంచనాలకు కూడా ఏవి రాకపోవచ్చు అనేసి మనం అనుకున్నాం. దానికి సంబంధించి కూడా కాంగ్రెస్ నూతన ఉత్తేజం ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు అంటే విజయం అనేది ఊహించినటువంటి విజయం, అంటే పొత్తు ఉండొచ్చు హంగు ఉండొచ్చు అన్నటువంటి నేపథ్యంలో ఊహించని ఆ పరిణామంతో దూసుకుపోతూ ఉంటారు. నిజంగా ఒక బూస్టప్ అని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాజకీయాలపై ఎంత ప్రభావం ఉండవచ్చు, దానికి కాంగ్రెస్ నేతలు ఎలాంటి వర్షన్ చెప్తున్నారు?
రైట్ రాజశేఖర్, ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే గతంలో కూడా చూసుకున్నట్లయితే కింగ్ మేకర్ గా ఎవరైతే అనుకున్నామో కుమారస్వామి అయితే మనం తెలుసు. అయితే ఇప్పుడైతే నిరాశ చెందారని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ లోనే ఒక సీఎం సీటు కోసం పోటీ అయితే నెలకొంది. దీనికి సంబంధించి కూడా అగ్ర అధిష్టానం అయితే ఇక సీఎం సీటు ఎవరిదనేది ఒక నిర్ణయించే పరిస్థితి అయితే ఉంది. అయితే సిద్దిరామయ్య కావచ్చు, లేదంటే శివకుమార్ కావచ్చు అనేది మరికొద్ది తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కర్ణాటక ఎన్నిక ఫలితాలు ఏవైతే ఉన్నాయో దీనికి నిదర్శనమే. దాని ఇంపాక్ట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రాష్ట్రం మీద పడుతుందని చెప్పేసి కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏదైతే ఉందో. కర్ణాటక ఎన్నికలు ఇది రెండో విజయం భావిస్తారు. మూడో విజయంగా తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో ఒక ఘన విజయం, సేమ్ ఏదైతే రిజల్ట్స్ ఉన్నాయో అంచనాల నుంచి కూడా తెలంగాణలో కూడా ఇటువంటి పర్ఫార్మెన్స్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఆ దిశలోనే కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఉంది. అయితే మనం గతంలో చూసుకున్నట్టు కాంగ్రెస్ తెలంగాణలో చూసుకున్నట్లయితే ఇప్పటికే ప్రియాంక గాంధీ రావడం జరిగింది. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ అయితే ప్రకటించారు. అయితే గతంలో చూసుకున్నట్లయితే రాహుల్ గాంధీ వరంగల్ వేదిక అయితే ఒక రైతు డిక్లరేషన్ అయితే అక్కడ డిక్లేర్ చేసి వాళ్ళని ధీమా అయితే వ్యక్తం ఒక ఆసరగా మేము ఉంటామని చెప్పేసి వారికి అట్టు పరిస్థితులు వాళ్ళకైతే ఆదుకునే పరిస్థితి చేస్తామని చెప్పేసి అధికారులు వస్తే ఏమేం చేస్తామని చెప్పేసి గత పరిస్థితి. ఇప్పుడు దీనికి సంబంధించి మళ్ళీ ఇంకా మరో దఫలాలుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రియాంక గాంధీ. ఎందుకంటే ఇప్పటికే యూత్ డిక్లరేషన్ ద్వారా చాలా మంది యొక్క యూత్ ని ఆకట్టుకునే ప్రయత్నంలో చూసుకున్నట్లయితే సక్సెస్ దిశగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అయితే ముందుకు వెళ్తుంది. ఈ దిశగానే దీనికి సంబంధించి కార్యాచరణ కూడా భవిష్యత్తులో ఉంటుంది. దీనికి సంబంధించి ఇంకా మరికొన్ని సార్లు అయితే ప్రియాంక గాంధీ ఇక్కడికి వస్తారు, మరికొన్ని డిక్లరేషన్ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే దీనికి సంబంధించి ఇంకోటి చూసుకున్నట్లయితే ఏదైతే ఉందో పార్లమెంట్ 2024 యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితులపై కాంగ్రెస్ ఒక జెండా ఎగరవేస్తామని చెప్పేసి ఇంతకు ముందే మనం రేవంత్ రెడ్డి మాటలు అయితే మనం విన్నాం. అయితే చూడాలి. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ కర్ణాటక ఎన్నిక ఫలితాల్లో అయితే ఒకవైపు అయితే కాంగ్రెస్ వర్గీయులు మాత్రం ఒక సంబరాల్లో చేసుకున్న పరిస్థితిలో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో కూడా సేమ్ రిజల్ట్స్ పునరావృతం ఉన్నారు. ఒకవైపు దేశం మొత్తం కూడా కాంగ్రెస్ కేంద్రంలో కూడా ఒక చక్రం తిప్పే విధంగా ఒక ధీటుగా ఒక బీఆర్ఎస్ ఏదైతే ఉందో బీజేపీ ఏదైతే ఉందో దానికి ఈ యొక్క కాంగ్రెస్ కర్ణాటకలో వచ్చిన ఫలితాలు యొక్క చంపబెట్టుగా అని చెప్పేసి చెప్తున్న మాటలు. అయితే దీనికి ఇప్పటికే మనం కేటీఆర్ మాటలు అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకవైపు కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఏవైతే ఉన్నాయో దానికి ఎటువంటి ప్రభావం కూడా ఇక్కడ చూపే అవకాశాలు లేవు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఒక తెలివిగా అంటే వాడు ఇప్పటికే ఎంతో సంక్షేమ పథంలో మేము ఉన్నాం. దానికి సంబంధించి ఇప్పటికీ మేము ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టిన నేపథ్యంలో వాళ్ళకి ఏంటనేది సర్వత్రా తెలిసే నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక కాంగ్రెస్ మాత్రం ఎట్టి పరిస్థితులు వచ్చే అవకాశం లేదు. వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు బీజేపీ మనం చూస్తున్నట్లయితే బీజేపీ చెప్తున్నది ఒకటే, దానికి అక్కడ జరిగిన ఏదైతే ఉన్నాయో దాన్ని మేము తీసుకొని ప్రజల యొక్క నిర్ణయాన్ని తీసుకొని మేము ముందుకు వెళ్తాము. ఇది కేవలం ఇది ఒక సాధారణ గెలిపే. దీనికి సంబంధించి కూడా మీ సర్వత్రా క్షేత్రస్థాయిలో ఈ యొక్క లోపాలు మేము గ్రహించి ముందుకు వెళ్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తారు బీజేపీ నేతలు. అయితే ఇక్కడ మాత్రం తెలంగాణలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ మాత్రం ప్రత్యామ్నాయం బీజేపీ కాదు. బీజేపీ ప్రత్యామ్నాయం కూడా బీఆర్ఎస్ అని చెప్తున్న నేపథ్యంలో చూడాలి. దీనికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అయితే ఘన విజయం బహుట ఎగురేసింది. ఇప్పటికే సంబరాలు అయితే అంగుర ఆకర్షణ అంటున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ నేతలు అయితే చెప్తున్న ఒక మాట ఇదే, ఇక్కడ ఫలితాలు అయితే పునరావృతం అవుతుంది. ఇక్కడ తెలంగాణలో తర్వాత పార్లమెంట్ లో కూడా మేమే అధికారంలో వస్తాం ఎట్టి పరిస్థితులు అని చెప్పేసి కాంగ్రెస్ ఎంతో ఉత్సాహంగా వాళ్ళ యొక్క దేశ మాటల్లో అయితే రాజశేఖర్.